ఒకప్పుడు కోడెల వర్సెస్ కాసు మధ్యన నరసరావుపేట సంఘర్షణ వాతావరణం ఉండేది. అక్కడ ప్రజలు ఈ ఘర్షణల వాతావరణం అంటే వాళ్ళు గౌరవంగానే ఉంటారు, బాధ్యతగానే ఉంటారు. కానీ వాళ్ళ అనుచరులు చేసిన విధ్వంసాలు, అరాచకాలు, దోపిడీలు, బెదిరింపులు, వ్యాపారుల వేధింపులు, సాధారణ ప్రజల హింస ఇది తట్టుకోలేక కోడెల్ని ఓడించారు అధికసార్లు. ఆ తర్వాతన కాసు వాళ్ళని ఓడించారు. చివరికి ఇద్దరూ ఇప్పుడు సత్తెనపల్లి నియోజకవర్గం. సరే, కోడెల కొడుక్కి సీట్ ఇవ్వలేదు, అక్కడ కన్నాకి ఇచ్చారు. సరే, అక్కడ కాసుకు వచ్చేటప్పటికి అటు పక్కకు పంపించి యువతలు వచ్చేటప్పటికి ఈయనకి ఇచ్చుకొచ్చారు అంబటి రాంబాబుకి. ఇప్పుడు సత్తెనపల్లి ఒక టార్గెట్టు, గుంటూరు ఒక టార్గెట్టు అవుతూ ఉంది. అంటే ఎస్పెషల్లీ సత్తెనపల్లి ఇవాళ అంబటి రాంబాబు ఏర్పాటు చేసినటువంటి కటౌట్లు ధ్వంసం చేసేది గవర్నమెంటు. దానికి తోడుగా అవన్నీ పగలగొట్టేశారు, మధ్యలో ఏర్పాటు చేసినాయి. దానికి తోడుగా ఊళ్ళో ఉన్నాయి మామూలు కూడా పగలగొట్టారని చెప్తున్నారు. మరి అది ఎందుకు అర్థం కాలేదు. అంటే పర్మిషన్ లేకుండా డివైడర్లో పెట్టారా తెలియదు. రాష్ట్రంలో అన్ని చోట్ల డివైడర్ల మధ్యలో అవి పెడుతున్నారు. మరి అక్కడే ఎందుకు తేడా వచ్చిందో తెలియదు. నెంబర్ 1. నెంబర్ 2, ఈలోపు అంబటి రాంబాబుతో పాటుగా మరికొందరు వైసీపీ నేతల మీద గుంటూరు జిల్లాలో కేసులు, గుంటూరు పోలీస్ స్టేషన్లతో పాటుగా నల్లపాడు పోలీస్ స్టేషన్ వీటిలో కేసులు. ఓవరాల్గా వైసీపీ వాళ్ళని వెంటాడతాం, వేటాడతాం అన్నటువంటి కాన్సెప్ట్ అయితే ఇప్పుడు కొనసాగుతుంది.